బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. కూల్చివేతలతో రాజకీయంగా చర్చ మొదలైంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. హామీలు అమలు చేతకాక హైడ్రాను తెరపైకి తెచ్చారని మండిపడుతున్నారు. హైడ్రా అంటున్నారు. మరి దీని గురించి కాపాడేటోడు ఎవడు? హైదరాబాద్ లో హైడ్రా అంటున్నారు. చెరువునే తగ్గుతుంటే ఏమంటలేరేంది? హైడ్రా అని చుట్టూ దాని పక్కన ఉన్న బిల్డింగ్ లో కూలగొడుతున్నారు. మరి చెరువు లోపల తగ్గుతుంటే అడిగే దిక్కు లేదు. ప్రజల యొక్క దృష్టిని వాళ్ళ పరిపాలనలో ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, వైఫల్యాలు ఉన్నాయో, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దృష్టి మరల్చడానికి ఇటువంటి పనులు చేస్తున్నారు. मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खराब हूँ तो सही है। मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूँ, आप 4 लाख बच्चों को पढ़ा लो। इससे कौम की भलाई होगी ना। मुकाबला करना है तो ये मुकाबला करो। अगर तूने बल्लागुड़े में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाएंगे। పాత బస్తీలో ఎప్పటిలోగా ఓవేసీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని గుంజుకొని వాపస్ తీసుకొని అక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టి మరి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చెరువుల్ని రిస్టోరేషన్ ఎప్పటిలోగా చేస్తారో, అనుమతించినటువంటి అధికారుల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? అనుమతించినటువంటి అధికారుల మీద చట్టపరమైనటువంటి కేసులు ఏమన్నా పెడతారా? మరి ఆ రోజు జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు ఎవరిని అండతో నిర్మాణాలు చేసినారో మరి అవన్నీ మీకు తెలుసా? మరి అవన్నీ తెలిస్తే వాళ్ళ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోగలుగుతారని అడుగుతా ఉన్నాను. హైడ్రాలో కొన్ని లోపాలు ఉన్నాయి. అందులో 3 లోపాలు, ఇంకా ఒక డౌట్ ఉన్నది, ఒక అపోహలో ఉన్నది. ఏంటంటే నిజంగానే కూలగొడితే అందరికి కూలగొట్టాలి, రాజకీయంగా ఇటు అటు చూడదు. తర్వాత నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, అది క్లారిటీగా ఉండాలి. అధికారులు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మూడోది ఏంటంటే బాధితులు ఎవరో గుర్తించాలి. ఒకవేళ అపార్ట్మెంట్ కట్టించిన బిల్డర్ నిందితుడు, కానీ కొన్నైనా బాధితుడు, పేదోళ్ళు, ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది, ఏమంటారు వాళ్ళకి పరిష్కారం చూపెట్టే బాధ్యత కూడా హైడ్రా తీసుకోవాలి.